Praise the Lord. Good morning. Hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Let's pray. పరిశుద్ధుడమైనటువంటి తండ్రి, యేసుక్రీస్తు వారి నామంలో, యేసుక్రీస్తు వారి రక్తాన్ని బట్టి, ప్రియ పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో నీ రక్తము చేత విమోచించబడిన కొనబడినటువంటి వారమై వివిధ ప్రాంతాల్లో మేము ఉంటున్నప్పటికీ తండ్రి, ఏక మనసు, ఏక తాత్పర్యము, ఏక భావము కలిగినటువంటి వారమై నిన్నటి దినాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుటకు, నేటి దినం కొరకైన సమయోచితమైన సహాయం కొరకు ప్రోక్షించబడిన హృదయం కలిగినటువంటి వారమై సంపూర్ణ నిశ్చయతతోనూ పూర్ణ ధైర్యంతోనూ మీ కృపా సింహాసనం దగ్గరికి మేము వచ్చి ఉన్నాం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరంలో అధికములగును అని వ్రాయబడిన మాట ప్రకారం మా ఆయుష్ను పొడిగించి మరొక నూతన దినాన్ని తండ్రి మాకు బహుమానంగా దయచేసినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేసుకునేదను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనం చేత నా ఆశను తీర్చుకుందును అని వ్రాయబడిన ప్రకారం యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేసేదరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అలంకరింపబడిన రాజును నీవు కనులారా చూచెదవు, నీ బోధకులు ఇక మీదట దాగి ఉండరు అని వ్రాయబడినటువంటి వాక్యముల ప్రకారం తండ్రి, ఈ ఉదయకాలంలో మాకు కనపడండి, మాతో మాట్లాడండి, మమ్మల్ని స్పర్శించండి, మమ్మల్ని నడిపించండి, మమ్మలను సరిచేయండి. ఉపదేశం విన్నట్లుగా చెవులు తెరవచేయండి. మీ స్వరము యొక్క స్పష్టత పెంచుమని మీకు సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడమైనటువంటి తండ్రి, నా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపువకు తండ్రి, నేను స్పష్టముగా తెలుసుకున్నట్లు నాకు జ్ఞానమును, ప్రత్యక్షతను గల మనసును అనుగ్రహించు. నన్ను ఏ పని కొరకు నీవు పిలిచావో ఆ పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలోని స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, నీ పునరుత్థానపు శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో, క్రీస్తునందు క్రీస్తు ద్వారా ఈ విశ్వంలో నా స్థానం ఎట్టిదో నేను గ్రహించినట్లు నా మనోనేత్రములను వెలిగించమని యేసు నామంలో విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి, నీ సన్నిధిలో నా ప్రార్థనను యేసు నామంలో అంగీకరించమని అడుగుచున్నాను. నేను అంతరంగ పురుషునందు శక్తి కలిగిన పరిశుద్ధాత్మ ద్వారా బలపరచబడినట్లు, క్రీస్తు నా హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లు, నీ సంపూర్ణత ఎందు నేను కూడా సంపూర్ణ వ్యక్తిగా ఉన్నట్లు, ప్రేమ యందు నేను వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా ఆ ప్రేమ యొక్క వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్లు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను నేను తెలుసుకున్నట్లు నీ మహిమైశ్వర్యం వల్ల నాకు దయచేయమని యేసు నామంలో విశ్వాసముతో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న నా తండ్రి, యేసు నామంలో నా జీవితంలో నీ చిత్తమును సంపూర్ణంగా గ్రహించినట్లు నాకు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకమును అనుగ్రహించుము. నేను ప్రతి సత్కార్యంలోనూ సఫలమగినట్లు, దేవుని విషయమైన జ్ఞానములో అభివృద్ధి నొందుచు అన్ని విషయములలో ప్రభును సంతోషపెట్టినట్లు, నీ వాక్యమునకు తగినట్టుగా నడుచుకున్నట్లు, ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును కనబర్చినట్లు, నీ మహిమశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడినట్లు, తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో నేను కూడా పాలు పొందుటకు నన్ను పాత్రగా చేసిన తండ్రికి నేను విస్తారంగా కృతజ్ఞతలు చెల్లించినట్లు నీ కృపను బట్టి దయచేయమని యేసు నామంలో విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మేము శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారమగుటకు మా ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మేము యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారమై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనియు క్రీస్తు యేసు నామములో విశ్వాసముతో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్, 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 ఆమేన్. ఇయాలబా తురుగులబా షందరియారబరబల మరలందరి అరబల తొరుగూరుగోర బాబా 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 షందరి అరబల తొరుగురి అరబరబలందరి అరబరబరబరబ. ఇట్ ఈస్ గుడ్ టు ప్రైజ్ ద లార్డ్. యెహోవాను స్తుతించుట మంచిది. స్తుతి యాగం చేద్దాం మనం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్ జీసస్.
హల్లెలూయా రబకురియా రబబబ సందర కరబబబ. 401వ స్తుతి నుంచి షందర బరబల తొరుకు రబకు రబకు రబబబబబబబబబబబబ షందర బరబల తొరుకు రబబబబబ షందరియ రబలందరి కరబరబరబరబ ఓ రబరబరియలందరి రరరరబరబరబరబరబరబరబరబ ఓ రరరరరరరబరబలందరి రబకురియ రబ షందర బరబరబరబరరియ రబలందరి కరబరబరబరబరబ ఓ రబరబరియలందరి రల సోతురుకురియ రబబబబబ మారలందరి రబరబల శుకర బరబరబరియ రబరబరబరబరబరబరబరబరలందరి రబకురియ రబ షందర బరబరబరబరరియ రబలందరి కరబరబరబరబ ఓ రబరబరియలందరి రల సోతురు. సౌండ్ బాగా వస్తుందమ్మా, సలోమి గారు, సౌండ్ బాగా వస్తుంది. మారలందరి రబరబల శుకర బరబరబరియ రబరబరబరబరబరబరబరలందరి రబకురియ రబ షందర బరబరబరరియ రబలందరి కరబరబరబ సౌండ్ బాగా వస్తుందమ్మా, సలోమి గారు, సౌండ్ బాగా వస్తుంది. రరరబరలందరి కరియర బలమతురుకు రబబబబబబబబ ఓ రమరియలందరి అల బషందరి రరరరరబరబలందరు కురుకు రబబబబబ ఓ రరరరరబరియలందరి కరియర బలందరి కొరికర బబబబబబబ ఆరలందరి అరబల తోరు కురియర బబబబబబ షందరి అరలందరి కరియర బరబరియలందరి కరబరబ మమ 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 షందరి అరబల బలందరూ రబబబబబబ ఇయరలందరి కరియర బలమ తోరు రబబబబబ. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఎవరికైనా తక్కువ వస్తుందండి సౌండ్ తక్కువ వస్తుందా? సౌండ్ ఏమి తక్కువ ఉందా? థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, గ్లోరీ టు గాడ్. సలోమి గారికి వాయిస్ తక్కువ వస్తుంది అంటున్నారు. ఎవరికైనా తక్కువ ఉందా? ఎందుకంటే నా దగ్గర ఫుల్ పెట్టాను. నా దగ్గర సౌండ్ ఎక్కువైతే రెడ్ మార్క్ వస్తుంది అనమాట. సౌండ్ ఎక్కువైతే రెడ్ మార్క్ వస్తుంది నాకు, ఇక్కడ మానిటరింగ్ తెలుస్తుంది అనమాట. సో సౌండ్ ప్రాబ్లం లేదు. ఓకే, ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి అమ్మా. ఎందుకంటే నా దగ్గర సౌండ్ ఎక్కువైంది అని నాకు ఇండికేషన్ వస్తుంది అనమాట. రెడ్ మార్క్ వస్తుంది అక్కడ. రెడ్ మార్క్ వచ్చిందంటే దానికి మించి సౌండ్ పెడితే పగిలిపోతుంది, సౌండ్ రాదు. షందర రైట్. నేను మంచి ఇండ్లను కట్టుకొని కృపనిచ్చు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నాకు వెండి బంగారములు ఆస్తులను విస్తరింపజేసి నన్ను వర్ధిల్లజేయు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నేను ఐశ్వర్యమును సంపాదించుకుంటకు సామర్థ్యమును కలగజేయు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నేను కట్టని గొప్ప నగరములను నాకు ఇచ్చు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నేను నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన మంచి ఇండ్లనిచ్చు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నేను త్రవ్వని బావులను, నేను నాటని ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను నాకు ఇచ్చు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నా కొరకు ఆకాశమును నీ మంచి ధననిధిని తెరచు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నేను అప్పు చేయవలసిన అవసరం లేకుండా అనేకులకు అప్పు ఇచ్చే స్థితిలో ఉంచు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నేను పనిచేసే స్థలంలో నన్ను దీవించి మంచి ఐశ్వర్యంనిచ్చు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. దావీదునకు ఐశ్వర్య ప్రభావములను కలగజేసిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. ఏ రాజునకు కలగని ఐశ్వర్యమును సొమ్మును సొలొమోనునకు ఇచ్చిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. యెహోషాపాతునకు అతని జనులకు అతి విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను దయచేసిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం.
హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతను దయచేసిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. తూర్పు దిక్కు జనులందరిలో యోబును గొప్ప ఐశ్వర్యవంతునిగా దీవించిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. యోబునకు శ్రమల తర్వాత రెండంతలు అధికముగా ఐశ్వర్యమునిచ్చిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. నాకు కొదవ లేకుండా చేయు మంచి కాపరి యేసయ్య మీకు స్తోత్రం. నేను ఆర్థికముగా అభివృద్ధి చెందితే మొట్టమొదట ఆనందించు దేవా యేసయ్య మీకు స్తోత్రం. నీ ప్రజలను వెండి బంగారములతో రప్పించిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. కలిమియు సంపదయు నా ఇంట ఉండినట్లుగా నా ఇంటిని దీవించు దేవా యేసయ్య మీకు స్తోత్రం. నా కొట్లలో ధాన్యం సమృద్ధిగాను నా గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షరసం పైకి పొర్లి పారునట్లు చేయు దేవా యేసయ్య మీకు స్తోత్రం. నిన్ను ప్రేమించే నన్ను ఆస్తికర్తనుగా చేసి నా నిధులను నింపు దేవా యేసయ్య మీకు స్తోత్రం. యెహోవా ఆశీర్వాదము నాకు ఐశ్వర్యం ఇచ్చినట్లు చేయు దేవా యేసయ్య మీకు స్తోత్రం. పాపాత్ముల ఆస్తిని నా కొరకు సిద్ధపరిచి ఉంచిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. దైవ దృష్టికి ఇష్టడగు నాకు ఐశ్వర్యం ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయి పనిని పాపాత్మునికి నిర్ణయించిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. ఇది మొదలుకొని హద్దులు లేని ఆర్థిక అభివృద్ధిని క్షేమమును నాకు దయచేవు దేవా యేసయ్య మీకు స్తోత్రం. అంధకారంలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నాకు ఇచ్చు దేవా యేసయ్య మీకు స్తోత్రం. ఐగుప్తుల కష్టార్జితమును కూషు వర్తక లాభమును నాకు దొరికినట్లు చేయు దేవా యేసయ్య మీకు స్తోత్రం. సకల వ్యాపారములు నా వైపునకు త్రిప్పబడినట్లు చేయు దేవా యేసయ్య మీకు స్తోత్రం. దివారాత్రములు నా యొద్దకు జనముల భాగ్యము ప్రవహించినట్లు చేయు దేవా యేసయ్య మీకు స్తోత్రం. జల ప్రవాహం వలె ఐశ్వర్యమును నా యొద్దకు రాజేయు దేవా యేసయ్య మీకు స్తోత్రం. జనముల ఐశ్వర్యమును నేను అనుభవించినట్టు చేయు దేవా యేసయ్య మీకు స్తోత్రం. ఆకాశపు తుమ్ములను తెరిచి పట్టజాలంత విస్తారమైన దీవెనను కుమ్మరించు దేవా యేసయ్య మీకు స్తోత్రం. నా ఆస్తిని తినివేయి పురుగులను గద్దించు దేవా యేసయ్య మీకు స్తోత్రం. నా ఆశీర్వాదమును తీసివేయక ఎక్కువ చేయు దేవా యేసయ్య మీకు స్తోత్రం. భూమిపైన ధనవంతునిగా జీవించిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. నన్ను ధనవంతునిగా చేయ నిమిత్తం శిలువపై దరిద్రుడమైన దేవా యేసయ్య మీకు స్తోత్రం. నీ రాజ్యంలో నేను సమృద్ధిగా విత్తుచుండగా నాకు సమృద్ధిగా పంటనిచ్చు నమ్మదగిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. అన్నిటి యందు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధిని నాకు ఇచ్చు దేవా యేసయ్య మీకు స్తోత్రం. నేను విసుకక నీ రాజ్యములు విత్తుచుండగా తగిన కాలంలో విస్తారమైన పంటను కోయి కృపనిచ్చు దేవా యేసయ్య మీకు స్తోత్రం. నా స్తోమతను బట్టి కాక నీ ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నా యొక్క ప్రతి అవసరమును తీర్చు దేవా యేసయ్య మీకు స్తోత్రం. నేను సుఖముగా జీవించుటకు సమస్తమును ధారాళముగా దయచేయు దేవా యేసయ్య మీకు స్తోత్రం. పేదరికము అనే శాపము నుండి నన్ను శాశ్వతముగా విడిపించిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. వెండి నాదే బంగారు నాదే అని సెలవిచ్చిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. నేల నుండి దరిద్రులను లేవనెత్తి పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తు దేవా యేసయ్య మీకు స్తోత్రం. నిశ్చయముగా నా చేతుల కష్టార్జితమును నేను అనుభవించినట్లు చేయు దేవా యేసయ్య మీకు స్తోత్రం. నా కష్టార్జితమును నా శత్రువులకు ఇయ్యని దేవా యేసయ్య మీకు స్తోత్రం. నా పిల్లల పిల్లలను నేను ఆస్తికర్తలనుగా చేయు కృపనిచ్చు దేవా యేసయ్య మీకు స్తోత్రం. నా నీతిని నా హృదయ యథార్థతను బట్టి గాక యేసయ్య శిలువ కార్యమును బట్టి నాకు సమృద్ధి అయిన ఐశ్వర్యం ఇచ్చు దేవా యేసయ్య మీకు స్తోత్రం. నా ఇంటిని గొప్ప ధననిధిగా మార్చు దేవా యేసయ్య మీకు స్తోత్రం. సువార్త నిమిత్తము నేను ఏమి విత్తినా నాకు ఈ లోకంలోనే నూరంతల ఫలమునిచ్చు దేవా యేసయ్య మీకు స్తోత్రం. కోతకాలమునందు నిద్రించకుండా మెలకువగా ఉండే కృపనిచ్చు దేవా యేసయ్య మీకు స్తోత్రం. నిన్ను ఆశ్రయించినంత కాలము నాకు ఆశ్చర్యకరమైన సహాయము చేసి నన్ను అత్యధికముగా వర్ధిల్లజేయు దేవా యేసయ్య మీకు స్తోత్రం. నేను శ్రద్ధగా పనిచేసి ఐశ్వర్యవంతుడను అవునట్లు కృపనిచ్చు దేవా యేసయ్య మీకు స్తోత్రం. కుటుంబ వ్యవస్థను సంబంధములను ప్రారంభించిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. నాకు కుటుంబ సభ్యులను ఇచ్చిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. నా పిల్లలను భూమిపైన బలవంతులనుగా చేయు దేవా యేసయ్య మీకు స్తోత్రం. నా భోజన బల్ల చుట్టూ నా పిల్లలు ఒలివ మొక్కల వలె వర్ధిల్లునట్లు చేయు దేవా యేసయ్య మీకు స్తోత్రం. నా పిల్లల పిల్లలను చూచే కృప నాకు ఇచ్చిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. నా కుటుంబమును ఈ భూమిపై మంచి దేవునికి సాక్ష్యంగా ఓ అద్భుతంగా ఉంచిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. నా పిల్లలందరికీ ఉపదేశం చేసి వారికి అధిక విశ్రాంతిని కలుగజేయు దేవా యేసయ్య మీకు స్తోత్రం. నా కుటుంబం వలన నాకు అధిక సంతోషాన్ని ఇచ్చు దేవా యేసయ్య మీకు స్తోత్రం. నా కుటుంబము నిత్యము నిన్ను సేవించినట్లు
నీ సన్నిధిని స్థిరపరచు దేవా యేసయ్య మీకు స్తోత్రం. ఏకాంగులను సంసారులుగా చేయు దేవా యేసయ్య మీకు స్తోత్రం. సంతులేని దానిని కుమారుల సంతోషముల తల్లిగా చేయు దేవా యేసయ్య మీకు స్తోత్రం. గొడ్రాలు 7 పిల్లలను కనునట్లు చేయు దేవా యేసయ్య మీకు స్తోత్రం. నీ ప్రజలకు బహు సంతానాభివృద్ధిని కలుగజేయు దేవా యేసయ్య మీకు స్తోత్రం. నేను మరియు నువ్వు నాకు ఇచ్చిన కుటుంబం నిన్ను సేవించినట్లు చేయు దేవా యేసయ్య మీకు స్తోత్రం. నేను ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి ఉండగా నా ఇంటి వారిని అందరినీ రక్షించు దేవా యేసయ్య మీకు స్తోత్రం. నా నివాస స్థలమును ఆశీర్వదించు దేవా యేసయ్య మీకు స్తోత్రం. నా కుటుంబంలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదమును వినిపింపచేయు దేవా యేసయ్య మీకు స్తోత్రం. నా కుటుంబమును వర్ధిల్లజేయు దేవా యేసయ్య మీకు స్తోత్రం. అత్యున్నత కృపా సింహాసనం పైన ఆసనుడవై ప్రార్థనను ఆలకించే విషయంలో సర్వ శరీరులను ఆకర్షిస్తున్న దేవా యేసయ్య మీకు స్తోత్రం. నీ ప్రార్థనా మందిరంలో నన్ను ఆనందింపచేయు దేవా యేసయ్య మీకు స్తోత్రం. నా పక్షముగా విజ్ఞాపన చేయు పరిశుద్ధాత్మదేవ యేసయ్య మీకు స్తోత్రం. నా విజ్ఞాపనలను సువర్ణ పాత్రలో దాచి ఉంచిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. నా ప్రార్థనలను రహస్యంగా గమనిస్తూ బాహటంగా ప్రతిఫలమిచ్చు దేవా యేసయ్య మీకు స్తోత్రం. అడుగు ప్రతివానికిచ్చి వెదుకు ప్రతివానికి దొరికి తట్టు ప్రతివానికి తరచు దేవా యేసయ్య మీకు స్తోత్రం. నేను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించు దేవా యేసయ్య మీకు స్తోత్రం. సిగ్గుమాలి మాటి మాటికి అడిగి ప్రార్థన చేయమన్న దేవా యేసయ్య మీకు స్తోత్రం. తండ్రిని మీరు నా పేరిట ఏం అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని నిశ్చయముగా చెప్పిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. నా సంతోషం పరిపూర్ణమగునట్లు ప్రార్థించమన్న దేవా యేసయ్య మీకు స్తోత్రం. నీ మాటలు నా యందు నిలిచి ఉండగా నాకు ఇష్టమైన వాటిని అనుగ్రహించు దేవా యేసయ్య మీకు స్తోత్రం. మీరు నా నామమున నన్ను ఏమి అడిగినను నేను చేతును అనిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. నీకు ప్రార్థన చేయ అందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడుగా ఉన్న దేవా యేసయ్య మీకు స్తోత్రం. యేసు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారిని రక్షించు దేవా యేసయ్య మీకు స్తోత్రం. నేను అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తిగల దేవా యేసయ్య మీకు స్తోత్రం. విసుకక నిత్యము ప్రార్థించమన్న దేవా యేసయ్య మీకు స్తోత్రం. నేను శోధనలోనికి ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థించమన్న దేవా యేసయ్య మీకు స్తోత్రం. నా కోరికను సిద్ధింపచేసి నా ఆలోచన యావత్తును సఫలపరచు దేవా యేసయ్య మీకు స్తోత్రం. నా ప్రార్థనలన్నీ సఫలపరచు దేవా యేసయ్య మీకు స్తోత్రం. నా పెదవులలో నుండి వచ్చిన ప్రార్థనను నీవు మానక అంగీకరించుచున్న దేవా యేసయ్య మీకు స్తోత్రం. నీ యొద్ద విచారణ చేయగా ఉత్తరమిచ్చు దేవా యేసయ్య మీకు స్తోత్రం. ఆపత్కాలమున నీకు మొరపెట్టినప్పుడు నన్ను విడిపించి నీవు మహిమ పొందు దేవా యేసయ్య మీకు స్తోత్రం. నా ప్రార్థన ఆలకించి నా కార్యమును సఫలము చేయు మహోన్నతుడమైన దేవా యేసయ్య మీకు స్తోత్రం. దిక్కులైన దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్న దేవా యేసయ్య మీకు స్తోత్రం. నీకు నిజంగా మొరపెట్టు వారికి సమీపంగా ఉన్న దేవా యేసయ్య మీకు స్తోత్రం. యథార్థవంతుల ప్రార్థన ఎందు ఆనందించు దేవా యేసయ్య మీకు స్తోత్రం. నీతిమంతుల ప్రార్థనను అంగీకరించు దేవా యేసయ్య మీకు స్తోత్రం. పెందలగడనే లేచి ఇంకను చాలా చీకటిగా ఉండగానే అరణ్య ప్రదేశములకు వెళ్ళి ప్రార్థించిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. సాయంకాలం శిష్యులను బలవంతముగా పంపివేసి ప్రార్థించిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. 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 గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Glory to God. Glory to God. Thank you, Lord Jesus. 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 దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడడం చాలా ప్రాముఖ్యం. దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడడం చాలా ప్రాముఖ్యం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో వ్రాయబడి ఉంటుంది. దిస్ బుక్ ఆఫ్ లా షల్ నాట్ డిపార్ట్ అవుట్ ఆఫ్ యువర్ లిప్స్. హల్లెలూయా. 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 తెలుగులో పూర్తిగా మారిపోయింది. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు
ఆ, బోధించక అని వచ్చేసింది అన్నమాట. బోధించక అని వచ్చేసింది అంటే అది బోధకులకు అని తెలుగు వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు. దేవుని యొక్క వాక్యం అది బోధించే దాని గురించి, బోధకుల గురించి, అది బోధకుల కొరకైనటువంటి వాక్యము అని అందరూ అనుకుంటున్నారు. నో, ఇట్స్ నాట్ రైట్. దిస్ బుక్ ఆఫ్ లా షల్ నాట్ డిపార్ట్ అవుట్ ఆఫ్ యువర్ లిప్స్. ఈ పెదవుల పైన ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యం ఉండాలి. హల్లెలూయా. సో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేశాం, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఆయనను స్తుతించాం. సో ఐ ఐ బిలీవ్ దట్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ దిస్ బుక్. ఈ బుక్ అందరి దగ్గర ఉందని నేను నమ్ముతున్నాను. నీ భవిష్యత్తును సృష్టించుకో. ఓకే, యూ హ్యావ్ దిస్ బుక్ విత్ యూ. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సో ఐ వాంట్ us టు రీడ్ ఎవ్రీడే వన్ పేజ్. ఒక పేజీ, రోజు ఒక పేజీ మనం అందరం చదవాలని నేను మనవి చేస్తున్నాను. సో హ్యావ్ దిస్ బుక్ ఆల్వేస్. నో, ఉదయకాల ప్రార్థనలో మీరు ఏం చేస్తారంటే ఈ 3 ఉండాలి. ఈ 3 లేకపోతే ఒక డైరీ, ఒక 4 బుక్కులు సెట్ ఉండాలి మీ దగ్గర. 2026లో డైరీ మెయింటైన్ చేయండి. ప్లీజ్ మెయింటైన్ డైరీ. 2026లో డైరీ మెయింటైన్ చేయండి. బైబిల్ ఉండాలి, 1000 ప్రైజెస్ ఉండాలి, 1000 స్తుతులు ఉండాలి, నీ భవిష్యత్తును సృష్టించుకో ఉండాలి. ఓకే, ఒక డైరీ లేకపోతే నోట్ పుస్తకం ఉండాలి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సో బైబిల్ చదివేదానికి, 1000 స్తుతులు చేసేదానికి, తర్వాత వాక్యాన్ని ఒప్పుకునేదానికి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కొంతమంది చాలా సిన్సియర్గా చేస్తూ ఉన్నారు, కొంతమంది చాలా సిన్సియర్గా చేస్తున్నారు, కొంతమంది ఎప్పుడో ఒకసారి చేయడం లేదన్నమాట. అండ్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లెట్ us రీడ్ వన్ పేజ్. ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్. ఒక పేజీ అంటే మనం అందరం కలిసి, మీరు ఇండివిజువల్గా ఉన్నప్పుడు మీరు ఎక్కువ పేజెస్ మీరు చదవచ్చు. హల్లెలూయా. మనసు త్వరగా రూపాంతరం చెందాలంటే రోజుకు ఒకసారి చదవచ్చు. ఓకే, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు స్పీక్ ద రిటర్న్ వర్డ్ ఆఫ్ గాడ్. గ్లోరీ టు గాడ్. సో వీలైనంత వరకు చూద్దాం, డైలీ ఒక పేజ్ మనం చదువుదాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. పేజ్ నంబర్ 12, పేజ్ నెంబర్ 12లో ప్రార్థన ఉంది. పరలోకమందున్న నా ప్రియ తండ్రి, నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నీవు నా కొరకు వ్రాయించిన నీ వాగ్దానములను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించి మహిమపరుచుచున్నాను. నీతి స్వరూపుడవగు తండ్రి, నీ వాక్యము తరతరములు ఆకాశములందు స్థిరముగా ఉన్నది. భూమి ఆకాశము గతించును కానీ నీ మాటలు ఎన్నడూ నెరవేరకుండా తప్పిపోవు. నీ నామం కంటే ఎక్కువగా నీ వాక్యమును హెచ్చించావు. దయగల తండ్రి, నీ ప్రతి వాగ్దానం వెనుక నీకు ఒక ఉద్దేశం ఉన్నది. లేఖనము నిరర్థకము కానేరదన్న తండ్రి, నీ మాటలను నమ్మి వాటిని అంగీకరించి నా నోటి ద్వారా విశ్వాసంతో విడుదల చేసినప్పుడు నీవు ఆ వాగ్దానములను నా జీవితంలో నెరవేర్చినట్లు నా నోటి నుండి వచ్చే నీ మాటలకు నీవు ప్రధాన యాజకుడవై ఉండి ఆ మాటలను నెరవేర్చుటకు నీవు ఆతురపడుచు ఎంతో ఆసక్తిగా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు. వృద్ధి కలిగించే తండ్రి, నా నోటి నుండి బయలువెళ్ళే నీ మాటలు నిరర్థకము కావు. అవి ఖచ్చితంగా నా జీవితంలో నాకు అవసరమున్న వాటిని సృష్టించి నన్ను ఫలింపచేసి, విస్తరింపచేసి, ఏలే వ్యక్తిగా చేసి నీ ఉద్దేశమును నెరవేర్చబోచున్నందుకు మీకు స్తోత్రం. యేసు నామములో ఈ ప్రార్థనను సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సిలువ కార్యంలో చదువుదామండి. ఒప్పుకుందాం. మీ దగ్గర పుస్తకం ఉంటే మీరు తెరవండి. అందరం కలిసి చదువుదాం. ఓకే, అందరం కలిసి చదువుదాం. ఓకే. యేసయ్య, నీ సిలువ రక్తము ద్వారా నా పాపములను నీవు తీసుకొని నీ పరిశుద్ధతను నాకు ఇచ్చావు. కావున నేను పాపిలాగా పాపంలో జీవించను. నేను పరిశుద్ధుడను కావున నీకు స్తోత్రం.
యేసయ్య, నీ శిలువ రక్తము ద్వారా నా రోగములను నీవు భరించి నీవు పొందిన గాయముల ద్వారా నాకు ఆరోగ్యం ఇచ్చావు. కావున నేను నా జీవితాంతము ఏ వ్యాధిని ఒప్పుకొనను, పొందుకొనను, అనుమతించను. వ్యాధి లేకుండా నేను జీవించేదను. ఆమేన్. యేసయ్య, నీ శిలువ రక్తం ద్వారా నా దరిద్రతను నీవు తీసుకొని నాకు ఐశ్వర్యమునిచ్చావు. కావున నా జీవితంలో ఎప్పటికీ కొదువన్నది లేకుండా నేను సమృద్ధితో, ఐశ్వర్యంతో, సంపదతో జీవించేదను. ఆమేన్. యేసయ్య, నీ శిలువ రక్తం ద్వారా నా బంధకములను, దురలవాట్లను నీవు తీసుకుని నాకు స్వాతంత్రం ఇచ్చావు. కావున నేను నా జీవితంలో ఎప్పటికీ పాపపు అలవాట్లలో పడిపోను. ఆమేన్. యేసయ్య, నీ శిలువ రక్తం ద్వారా నా అవమానమును నీవు తీసుకొని రెట్టింపు ఘనతను నాకు ఇచ్చావు. కావున ఎటువంటి అవమానకరమైన పరిస్థితులలోనైనాను నా తలను ఎత్తువాడవు నీవే. కావున నీకు స్తోత్రం. యేసయ్య, నా బదులు నీవు పాతాళమునకు వెళ్ళి నన్ను పాతాళ బలం నుండి మరియు నరకం నుండి ఎన్నటెన్నటికి తప్పించి పరలోక వాసిగా చేశావు. నీకు స్తోత్రం. యేసయ్య, నీ శిలువ రక్తం ద్వారా నా శాపమును నీవు తీసుకొని అబ్రహాము ఆశీర్వాదం నాకు ఇచ్చావు. కావున నా జీవితంలో శాపమన్న మాటే వినపడదు. నేను ఎన్నటెన్నటికి దీవించబడిన వ్యక్తిని, శపించబడిన వ్యక్తిని కాను. ఆమేన్. 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 హోరాలా బాతరు గోర షకరియర బల బాతరు గోర బబ 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 షకర బర బలందరి కల బాతరు రబ బబ 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 షందర బర బలందర కర బబ బబ. Thank you, Jesus. 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 Glory to God. Hallelujah. Rabba shantara bara 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 bara. పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షావల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా. నీ తోటలోని ద్రాక్షావల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మ
నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచా. నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారపై ఉంచావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారపై ఉంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే. ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన సంభూతుడా నిను నేనేమని ఆరాధించేదా. త్రియేక దేవా ఆది సంభూతుడా నిను నేనేమని ఆరాధించేదా. నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవా ఆది సంభూతుడా నిను నేనేమని ఆరాధించేదా.
సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించెద జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే యేసయ్యా యేసయ్యా తండ్రిని సన్నిధిలోనే సంతోషించి స్తుతి పాడెదా తండ్రిని సన్నిధిలోనే సంతోషించి స్తుతి పాడెదా ఎప్పుడయ్యా నిన్ను చూచెదా ఎప్పుడయ్యా నిన్ను చూచెదా నామది నిన్ను కోరెనే నామది నిన్ను కోరెనే నా తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటే నా తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటే యజమానుడా నా యేసు రాజా యజమానుడా నా యేసు రాజా నా తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే నా తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే యజమానుడా నా యేసు రాజా నీ కోసం జీవిస్తున్నా నిన్ను నే ప్రేమిస్తున్నా నీ కోసం జీవిస్తున్నా నిన్ను నే
Jesus, thank you, Jesus, thank you, Jesus, thank you, Jesus, thank you, Jesus. Hallelujah. Every day is a great opportunity to us. Every new day. ప్రతి నూతన దినం కూడా ఒక గొప్ప అవకాశం తెలుసా మీకు? ఎందుకో తెలుసా? యేసయ్య కొరకు చిన్న పని, గ్లాస్ నీళ్ళు ఇచ్చినా కూడా నీకు వచ్చే ఫలము నిత్యత్వంలో ఉంటుంది. యూ విల్ రిసీవ్ ఎన్ ఇటర్నల్ రివార్డ్ ఫర్ అన్ ఎర్త్లీ వర్క్. గ్లోరీ టు గాడ్. సో ఎంత ఎక్కువ కాలం జీవిస్తే అంత ఎక్కువ ఫలాలు వచ్చేదానికి అవకాశం ఉంది. దట్ ఇస్ వన్ రీజన్ దట్ ఐ వాంట్ టు లివ్ లాంగ్. షకర్యారలా మాతోరుకరు. Hallelujah. That's one reason that I want to live long. Because I want to work for the Lord. I want to work for the Lord. So I will receive an eternal reward. నిత్యత్వంలో నాకు బహుమానం వస్తుంది. Glory to Jesus. Hallelujah. Are you ready to receive the word of God? దేవుని యొక్క వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? Praise the name of Jesus. Praise the name of Jesus. Iyala hatturu kulamashandar karabara bara bara. Beautiful Jesus. Oh, wonderful Lord. Thank you, Lord Jesus. Hallelujah, 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 hallelujah. Rabaralandara karaba. So, January చంద్ర మాసం అన్నటువంటిది చాలా కీలకమైనటువంటి మాసం. థ్యాంక్ యూ జీసస్. వాట్ యు డూ ఇన్ ద ఫస్ట్ మంత్ ఆఫ్ ద ఇయర్ డిసైడ్స్ ద రెస్ట్ ఆఫ్ ద ఇయర్. రండి, కొరింథీయులకు వ్రాయబడినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. బలమైన మేతను పెడుతున్నాడు పరిశుద్ధాత్ముడు మనకు. బలమైన మేత. హల్లెలూయా. షందర బరబ. హీ ఈజ్ ఆర్డరింగ్ a man live long to work for the Lord. Hallelujah, glory to God. Shandara barabala barababa. ఇంగ్లీష్లో ఏముందండి? దేర్ ఫోర్, కాబట్టి అనేది లేదు. 6వ అధ్యాయానికి 7వ అధ్యాయానికి కంజంక్షన్ ఉంది. దేర్ ఫోర్ అనేటువంటి మాట అది లేదు, తెలుగులో లేదు. కాబట్టి రాసుకోండి, తెలుగులో రాసుకోండి. కాబట్టి ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము. వీ హ్యావ్ ద ప్రామిసెస్, సో వీ నీడ్ టు ఫియర్ గాడ్. హల్లెలూయా. ఈ భయం మనకు ఉండాలి. ఈ భయం ఉంటే మిగిలిన భయాలు ఏవి ఉండవు. ఏమంటారు? వెన్ యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఫియర్, యూ విల్ నాట్ హ్యావ్ ఆల్ అదర్ ఫియర్స్. దేవునికి భయపడేవాడంట ఎవ్వరికి దేనికి భయపడ్డంట. హల్లెలూయా. దేవునికి భయపడేవాడు ఎవ్వరికి దేనికి భయపడ్డంట. దేవుని సన్నిధిలో సాగిలపడేవారు ఎవ్వరి దగ్గర సాగిలపడ్డంట. దేవుని వైపు చేతులు చాపేవాడు మనుషుల వైపు చేతులు చాపడంట. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. 37వ కీర్తన ఏమంటుందని, నేను చిన్నవాడిని ఉంటుంది, ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను. నీతిమంతులు విడబోట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ కనపడలేదు, వినపడలేదు. నా సంతానము భిక్షమెత్తుకోదు, నా సంతానము విడవబడదు. మన పిల్లలు విడవబడరు. మన పిల్లలు భిక్షమెత్తుకోవలసిన అవసరం ఉండదు. మన పిల్లలు ఇంకొకరి వైపు చెయ్యి చాపాల్సిన కర్మ ఎప్పటికీ ఎన్నటికీ పట్టదు. ఎందుకంటే మనల్ని పోషించువాడు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు. Glory to God. Hallelujah. Glory to God. Glory to God. We have these promises. We have these promises. పేతురు గారు అంటారు, అమూల్యములను అత్యధికములైన వాగ్దానములు అంటాడు.
అమూల్యమైనటువంటి వాగ్దానాలు, అత్యధికమైనటువంటి వాగ్దానాలు ఇవి ఉన్నాయి కాబట్టి దేవునికి భయపడాలి. చెప్పండి, ఐ ఫియర్ గాడ్, 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 ఐ ఫియర్ గాడ్. ఇన్ మై క్లినిక్ ఐ ఫియర్ గాడ్. నా క్లినిక్లో నేను దేవునికి భయపడతాను, దేవునికి భయపడతాను. మీకు తెలుసా, నాకు చాలామంది ఈవెన్ హైదరాబాద్ నుంచి, కర్నూలు నుంచి, విజయవాడ నుంచి, కడప నుంచి, కళ్యాణదుర్గం నుంచి, హిందూపురం నుంచి, ఎక్కడెక్కడి నుంచో పేషెంట్లు ఒక్క రీజన్ కొరకు వస్తారు తెలుసా? సార్ మీరు పరీక్ష చేసి కరెక్ట్ చెప్పండి సార్ అని చేస్తారు. పరీక్ష చేసి కరెక్ట్ చెప్పండి సార్. మా ఊర్లో డాక్టర్ కళ్ళు పరీక్ష చేసి వెంటనే పండుకోబెట్టి ఆపరేషన్ చేయాలన్నారు సార్. నాకు ఎందుకో తేడా కొడుతూ ఉంది. మీరైతే కరెక్ట్ చెప్తారని మీ దగ్గరకు వస్తున్నాం సార్. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఎందుకో తెలుసా? ఐ ఫియర్ గాడ్, ఐ స్పీక్ ట్రూత్. పేషెంట్లను భయపెట్టడం ఎంతసేపు అండి? భయపెట్టామనుకోండి బెండ్ అయిపోతారు. డబ్బులు వస్తాయి, డబ్బులు సంపాదించవచ్చు. కానీ పైన దేవుడు ఒత్తిడి ఉందని చెప్పేసి తప్పుడు మార్గాల్లో వెళ్ళకూడదండి. ఒత్తిడి ఉందని చెప్పేసి తప్పుడు మార్గాల్లో మనము వెళ్ళకూడదు. గుర్తుపెట్టుకోండి. ఐ ఫియర్ గాడ్, ఐ ఫియర్ గాడ్, ఐ ఫియర్ గాడ్, ఐ ఫియర్ గాడ్, ఐ ఫియర్ గాడ్. పేషెంట్లకు నేను ఒకటే చెప్తాను, ఐ ఫియర్ గాడ్ అని చెప్తాను. నేను దేవునికి భయపడతాను అంటాడు. ఐ ఫియర్ గాడ్. పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకుంటే కోరుకునేది ఏం కోరుకుంటారంటే, అందం కోరుకోవడంలో తప్పు లేదు, దేవుని భయము లేని అందము వ్యర్థం. దేవుని భయము లేని అందము వ్యర్థం ఏమంటారండి? ఐ ఫియర్ గాడ్. దేవుడంటే భయపడే, గౌరవముతో భయపడే. వణికినా పర్లేదండి, మేలే. యేసయ్య చెప్తాడు, మీరు ఎవరికి భయపడాలో చెప్తాను. నరకానికి పంపించుటకు శక్తి అధికారం కలిగినటువంటి వానికి మీరు భయపడాలంటాడు. వణికినా పర్లేదు దేవుడు అంటే. లెట్ us హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ఈ గ్రేస్ అని ఫియర్ ఆఫ్ గాడ్ అనేది పోయిందన్నమాట. ఫియర్ ఆఫ్ గాడ్ అనేది యాక్టివిటీ పోయింది. గాడ్ ఫియరింగ్ మ్యాన్, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు యెహోవా యందు భయభక్తులుగా అంటే చెడుతనమును అసహించుకోవడం అంట. సో వాగ్దానాలు ఉన్నాయి కనుక దేవునికి భయపడాలి. ఎందుకు భయపడాలి? దేనికి భయపడాలి? ఇక్కడ దేవునికి భయపడాలి అనే దానికంటే కూడా, వామ్మో నేను మిస్ కాకూడదు, ఐ షుడ్ నాట్ మిస్ మై ప్రామిస్. మా పూర్వీకులు మిస్ అయ్యారు, నేను మాత్రం మిస్ కాకూడదు అని. ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే పరిశుద్ధత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనల్ని మనము పవిత్రులుగా చేసుకోవాలి. 18వ వచనం చూడండి, 16, 18 కలిసి ఉన్నాయి. ఆ కింద భాగం నేను చదువుతాను. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయుందును, వారు నా ప్రజలయుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. ప్రత్యేకం. పరిశుద్ధ జీవితం అంటే ప్రత్యేకమైనటువంటి జీవితం, ప్రత్యేకించబడినటువంటి జీవితం. నాట్ ఇన్ ద డ్రెస్. పైనంతా వైట్ అండ్ వైట్ వేసుకుంటారండి, లోపలంతా నలుపే, పైన మాత్రమే వైట్ అండ్ వైట్. ఇది కాదు వైట్గా ఉండాల్సింది, ఇది వైట్గా ఉండాలి. ఇట్ ఈస్ నాట్ ఇన్ ద డ్రెస్. ఇది కలర్ఫుల్గా ఉండొచ్చు, ఇక టీషర్ట్ వేసుకోవచ్చు, కుర్తా వేసుకోవచ్చు, కోట్ వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు అండి. ఇక్కడ ప్రత్యేకంగా ఉండాలి. నేను ఒక మాట చెప్పమంటారా?
ఈ యోవేల్ గ్రంథంలో ఏమిటంటే శాంక్టిఫై అ ఫాస్ట్ అంటాడు. శాంక్టిఫై అ ఫాస్ట్ అంటే ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి అంటాడు. ప్రతిష్ఠించడం అంటే ఏంటి? ప్రతిష్ఠించడం అంటే ఏంటి? ప్రత్యేకించడం, ఒక పని కొరకు ప్రత్యేకించడం. సి నా వీ హ్యావ్ సపరేటెడ్ అవర్ సెల్స్ ఫర్ ఫాస్టింగ్. ప్రత్యేకించుకోవడం అనమాట. సెట్ అప్ పార్ట్. సి ఐ హ్యావ్ నిన్న మా వాళ్ళు చెప్తున్నారు, సిల్వర్ చాలా రేట్ పెరిగిందంట కదండి. సిల్వర్ ఎంత? 2500కి వెళ్ళిందంట సిల్వర్. $2,500 అయిందంట సిల్వర్. మొన్న 1600 ఉన్నప్పుడే కేజీ కొన్నాను నేను. కేజీ మీకు చూపించాను అనుకుంటా కదా, కేజీ సిల్వర్ చూపించాను. దిస్ ఈజ్ సిల్వర్ ప్లేట్. దిస్ ఈజ్ అ సిల్వర్ ప్లేట్. నేను దీనిని శాంక్టిఫై చేశాను అంటే దీనిని సపరేట్ చేశాను, ప్రత్యేకించాను. దీన్ని దేనికంటే దానికి వాడను. ఓన్లీ బల్లకు మాత్రమే వాడతాను నేను. బల్లకు మాత్రమే వాడతాను. భోంచేసేదానికి వాడను, మరి దేనికి వాడను. బల్లకు మాత్రమే నేను వాడతాను. దిస్ ఇస్ సిల్వర్ ప్లేట్. దిస్ ఇస్ శాంక్టిఫైడ్. ఐ హ్యావ్ శాంక్టిఫైడ్ దిస్. దేనికంటే దానికి వాడడానికి లేదు, దీన్ని ప్రత్యేకించాను. సో శాంక్టిఫై యువర్ సెల్ఫ్, అది నువ్వు చేసుకోవాలి. దానియేలులాగా నీవు చేసుకో. నువ్వు ప్రత్యేకించు. దేవుడు ప్రత్యేకించాడు. నువ్వేమి రోబోట్ కాదు, నీవేమి ఒక ఇన్స్ట్రుమెంట్ కాదు, బొమ్మవు కాదు నీవు. చెప్పండి, ఐఎమ్ నాట్ ఎ డాల్. నేను బొమ్మను కాదు, నేను మెషిన్ కాదు దేవుడు నన్ను కంట్రోల్ చేసేదానికి. గాడ్ హెస్ గివెన్ యూ ఫ్రీ విల్. God has given you free will. You have to separate yourself. మా ఇంట్లో కాంపౌండ్లో చిన్న పాత్ర ఉంటుంది అనమాట. చిన్న పింగాణి పాత్ర ఒకటి ఉంటుంది అనమాట. పింగాణి పాత్ర ఒకటి ఉంటుంది. దాన్ని దేనికోసం వాడేవాళ్ళని తెలుసా? మా ఇంట్లో ఇంతకుముందు పప్పీస్ ఉన్నప్పుడు పప్పీస్ వాటర్ తాగేదానికి దాన్ని వాడేవాడిని. దాన్ని వాడేవాడిని. ఓకే, దాన్ని నేను వాడను. అది దాని కొరకు శాంక్టిఫై చేయబడింది, ఆ పని కొరకు. అది శాంక్టిఫికేషన్ అంటే కడుక్కోవడం కాదు, ప్రత్యేకించుకోవడం. కడగడం ఆయన పని. గ్లోరీ టు గాడ్. ఆయన కడిగేశాడు, రక్తంతో కడిగేశాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు రక్తంతో కడుగుతాడు, సన్నిధితో కడుగుతాడు, రక్తంతో కడుగుతాడు, వాక్యంతో కడుగుతాడు. వాక్యం నీళ్ళు కదండి, ఉదక స్నానం అంటాడు కదా. యు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ వెన్ ఐఎమ్ టీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని మీకు బోధిస్తున్నప్పుడు నేను మీకు ఇంట్లో పిల్లలకు స్నానం చేస్తాను కదా, స్నానం చేస్తున్నాను. ఐఎమ్ బేతింగ్ యువర్ సోల్ అండ్ స్పిరిట్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యంతో ఉదక స్నానం చేస్తూ ఉన్నాను మీకు. మీరు వింటుంటే ఏమవుతుంది తెలుసా? మీకు స్నానం అవుతుంటుంది అనమాట. మంచి అలవాటు. పొద్దున్నే స్నానం చేస్తున్నాను, వాక్య స్నానం చేస్తున్నాను మీకు. పొద్దున్నే మీకు వాక్య స్నానం చేస్తున్నాను నేను మీకు. హల్లెలూయా. సాంక్టిఫికేషన్ మీన్స్ సపరేషన్. అంతేనో. నేను చేయను, నేను ఈ పని చేయను, నేను తినను. శాంక్టిఫై ఫాస్ట్ అంటే ఏంటి? అందరూ తింటుంటారు, నువ్వు తినవు. అదే ప్రత్యేకంగా ఉండడం అంటే. అందరు తింటుంటారు, నువ్వు తినవు. ప్రత్యేకంగా ఉండడం అంటే. అందరూ ఎంటర్టైన్మెంట్లో మునిగిపోతుంటారు, నీవు ప్రార్థనలో మునిగిపోయి ఉంటావు. అందరూ ఓలాగా జీవిస్తుంటారు, నీవు సపరేట్గా జీవిస్తావు. ప్రత్యేకించుకోండి. బయలు వెల్లడి. యూ సపరేట్ యువర్ సెల్ఫ్. యూ కెనాట్ లివ్ లైక్ అదర్స్ యాజ్ బిలీవర్స్. దెర్ ఇస్ అ వార్ఫేర్ గోయింగ్ అవుట్ దేర్. మీకు తెలుసా చీకటి ప్రపంచంలో ఏం జరుగుతుందో? మీకు తెలుసా? చీకటి ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలిస్తే మీకు నిద్ర పట్టదు. మీరు నిద్రకు ఉపక్రమించగానే మీరు నాశనం కావాలని, మీ కుటుంబాలు, మీ పరిచర్యలు నాశనం కావాలని,
మీ గర్భం ఎప్పటికీ తెరవబడకూడదని, మీ పిల్లలు పాడు కావాలని, మీ కుటుంబం విచ్ఛిన్నం కావాలని, నీకు డెస్టినీ హెల్పర్స్ అసలు ఎవరు ఉండకూడదని, నీ ఆర్థిక వనరులన్నీ నాశనం కావాలని మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలుసా మీకు? వెన్ యూ గో టు స్లీప్, ఎంతమంది మంత్రగాళ్ళు, ఎంతమంది మంత్రగత్తెలు, ఎంతమందిని సాతాను అపాయింట్ చేసుకున్నాడో తెలుసా మీకు వ్యతిరేకంగా? డార్క్ వరల్డ్లో ఏం జరుగుతుందో తెలుసా? బిహైండ్ ఎవ్రీ ప్రాబ్లం, ప్రతి సమస్య వెనుక ఎవరో మాట్లాడారు. మాటలు లేకుండా సమస్యలు కూడా సృష్టించబడలేదు. మాటలు లేకుండా సమస్య ఆరంభం కాలేదు. సమస్యకు ఎంట్రీ పాయింట్ ఉంటుంది, ఎగ్జిట్ పాయింట్ ఉంటుంది. దేవుని దగ్గరకు వస్తే ఎగ్జిట్ పాయింట్ ఉంటుంది, లేకపోతే ఆ సైకిల్లో ఉండిపోయి, శాపంలో ఉండిపోయి అలాగే చనిపోతారు. బిహైండ్ ఎవ్రీ కర్స్ దెర్ ఈస్ అ స్పోకెన్ వర్డ్. Behind every curse there is a spoken word. We cannot live like a normal people. మనం ఇతరులాగా జీవించేదానికి నో, వీ షుడ్ నాట్. వీఆర్ సోల్జర్స్ అండి. ఇప్పుడు చెప్పండి, మన లైఫ్ స్టైల్కి బార్డర్లో పనిచేసే సోల్జర్స్కి ఒకటే లైఫ్ స్టైల్ ఉంటుందా? చెప్పండి. బార్డర్లో, సరిహద్దులో పనిచేసే పోలీసు వాళ్ళని పక్కన పెట్టండి, పోలీస్ వారిని పక్కన పెట్టండి. నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు బొజ్జ ఉండడం చూశాను, కానీ సైనికులకు బొజ్జ ఉండడం నేను చూడలేదు. సైనికులు వాళ్ళు టోటల్ డిఫరెంట్ అండి. వాళ్ళ లైఫ్ స్టైల్ సపరేట్. వాళ్ళు దే ఆర్ శాంక్టిఫైడ్, సపరేటెడ్. వాళ్ళు మనలాగా జీవించేదానికి కుదరదు. నో, దే హ్యావ్ టు లివ్ డిఫరెంట్లీ. యూ షుడ్ లివ్ డిఫరెంట్లీ. ఎందుకు ఇలా జీవిస్తున్నావు అంటే ఐ ఫియర్ గాడ్. ఎందుకు ఇలా జీవిస్తున్నావు అంటే ఐ లవ్ గాడ్. ఎందుకు ఇలా జీవిస్తున్నావు అంటే నన్ను నేను ప్రత్యేకించుకున్నాను. నిన్ను నీవు ప్రత్యేకించుకుంటే యజమానుడు వాడుకుంటాడు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. 5 more minutes. ఓకే, 5 more minutes. సారబరబరబరబా. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక. హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక, 20వ వచనం, 2:20. 2nd chapter 20th words, 2:20. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. బ్యూటిఫుల్ వర్స్. మా ఇల్లు చాలా పెద్దది. ఎవరైనా చెప్తారు ఇది గొప్ప ఇల్లు అని చెప్తారు. ఎవరైనా చెప్తారు దిస్ ఈజ్ అ వెరీ బిగ్ హౌస్, హ్యూజ్ హౌస్, గొప్ప ఇల్లు. దిస్ కాస్ట్ క్రోర్స్, కోట్లు విలువ చేస్తుంది ఈ యొక్క ఇల్లు. ఓకే, ఇది గొప్ప ఇల్లు. ఈ గొప్ప ఇంట్లో చాలా పాత్రలు ఉన్నాయి. జస్ట్ నౌ ఐ షోడ్ దిస్ సిల్వర్ ప్లేట్. ఈ యొక్క వెండి పాత్రను మీకు చూపించాను. ఇంకా వెండి పాత్రలు చాలా ఉన్నాయి. ఇది గొప్ప ఇల్లు. సిల్వర్ ప్లేట్ ఉంది. బయట కాంపౌండ్లో పప్పీస్ కోసం వాడినటువంటి పింగాణి పాత్ర కూడా ఉంది. ఓకే, అండ్ ఐ హ్యావ్ some
ఆర్టికల్స్ ఇన్ మై బాత్రూమ్. నా బాత్రూంలో బకెట్ ఉంది, బాత్రూంలో బకెట్స్ ఉన్నాయి, బాత్రూంలో మగ్స్ ఉన్నాయి. బాత్రూంలో వాడేవి వేరు, లివింగ్ రూమ్లో వాడేవి వేరు. బాత్రూంలో బకెట్ను తెచ్చి నేను లివింగ్ రూమ్లో పెట్టాను, బాత్రూంలో బకెట్ తెచ్చి ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలమైనటువంటి రెన్నిస్ రికార్డింగ్ స్టూడియోలో నేను పెట్టాను. ఏవి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాను, ఏవి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాను. భూమి మీద మనుషులు కూడా ఈ భూమి మీద మనుషులు కూడా రకరకాల పాత్రలు ఏవే ఉన్నాయంటే ఇక్కడ చూడండి. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు ఉన్నాయంట, బంగారు పాత్రలు ఉన్నాయంట. ఈ రెండు మాత్రమే కాదు, కర్రవి మంటివి కూడా ఉండును. ఏంటి కర్ర? కర్ర 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 అంటే ఏంటి? కర్ర అగ్నికి నిలబడుతుందా? కర్ర అగ్నికి నిలబడుతుందా? వీళ్ళు విశ్వాసుల గురించి చెప్తున్నాడు. ఏంటి, ఇటువంటి విశ్వాసులు ఉంటారు, చిన్న శ్రమ వస్తే కాలిపోతారు, వాళ్ళు బూడిదైపోతారు, ఇంకా ఉన్నారు కనపడరు. We have now 127 members. What happened to all others? What happened to all others? 127 మంది ఉన్నారు లైవ్లో, మిగిలిన వాళ్ళు ఎందుకు లేరు? వాట్సాప్ గ్రూప్లో 400 మంది పైన ఉన్నారు, వాళ్ళంతా ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడ ఉండాలో అక్కడ లేరు. ఓకే, ఎక్కడ ఉండాలో అక్కడ లేరు, ఏ టైంలో ఎక్కడ ఉండాలో అక్కడ లేరు, ఏ టైంలో ఎవరి మధ్యలో ఉండాలో వారు లేరు. శ్రమలు వస్తే తట్టుకోలేరు, చిన్న నిద్రను జయించలేరు, మంచాన్ని జయించలేరు. ఏమండి, చిన్న చిన్న సాకులు చెప్తారు. ఏమప్పా చర్చికి రాలేదంటే తలనొప్పింది. రెన్నీ ఒకసారి నన్ను బలి అడిగాడు, ఎవరో చెప్పారనమాట, ఎందుకు చర్చికి రాలేదు, ఎందుకు చర్చికి రాలేదు అంటే జ్వరం ఉంది అంటే. రెన్నీ చిన్నగా ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు, ఏమన్నాడు తెలుసా? పప్ప జ్వరం ఉన్నప్పుడే కదా పప్ప చర్చికి రావాల్సింది, జ్వరం ఉన్నప్పుడే కదా చర్చికి రావాల్సింది, జీసస్ బాగు చేస్తాడు కదా అన్నాడు. ఆ చిన్న బిడ్డకున్న తెలివి చాలామందికి ఉండదు. జ్వరం ఉంది నాకు, పులకరం వచ్చింది నాకు, పడిసం పట్టింది నాకు, అదేదో దయ్యం పట్టినట్టు పడిసం పట్టింది నాకు. మందిరానికి రాకుండా ఉండేదానికి ఎవరైనా సాకులు చెప్తే వేసి దవడలు పగలగొట్టాలనిపిస్తుందని మీరు ఏమన్నా అనుకోండి. కానీ ఏమంటే దేవుడు నాకు చాలా దీర్ఘశాంతంను ఓర్పునిచ్చినాడు కాబట్టి నేను నవ్వుతూ చిరునవ్వు నవ్వుతూ ఓకే మీ కర్మ అనుకుంటుంటాను. ఎవరికి నష్టం అండి? దేవునికి నష్టమా అని చెప్పండి. దేవునికి ఫాలోవర్స్ కొన్ని కోట్ల మంది ఉన్నారు, ఏమంటారు? నువ్వు ఒక్కదానివి చర్చికి రాకపోతే దేవునికి కలిగే నష్టం ఏమీ లేదు. ఇంకా నేను సంఘ కాపురిగా ఉన్న చోట అయితే ఇంకా నాకైతే అస్సలు నష్టం ఏం తెలుసా? ఐఎమ్ ఆల్రౌండర్, అన్నీ చేస్తా, నేను అన్నీ చేస్తా. స్టార్టింగ్ ప్రేయర్ నేనే చేస్తా, స్తుతులు నేనే చేస్తా, ఆరాధన నేనే చేయగలను, కీబోర్డ్ నేనే వాయించగలను, ఆరాధన నేనే చేయగలను, వాక్యం నేనే చదవగలను, వాక్యం నేనే ప్రసంగించగలను, అన్నీ నేనే చేయగలను. అందుకే నా దగ్గర ఎవరు కూడా నేను రాను, నేను చేయలేనని తోకాడించేదానికి వీలే లేకుండా దేవుడు నాకు అన్ని తలాంతలను ఇచ్చాడు. వాట్ హ్యాపెన్ టు ఆల్ అదర్ పీపుల్? 275 మంది ఏం చేస్తున్నారండి? గొప్ప ఇంటిలో నేను అంటాను, లైవ్లో ఉన్న మీరందరూ వెండి బంగారు పాత్రలు. గ్లోరీ టు గాడ్. చెప్పండి, వెండి బంగారు పాత్రలారా, మీరందరూ వెండి బంగారు పాత్రలు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. వెండి బంగారు పాత్రలు. లైవ్లో ఉన్న వాళ్ళు వెండి బంగారు పాత్రలు. నిద్రను జయించినటువంటి వీరులు వెండి బంగారు పాత్రలు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. నిద్రను జయించకుండా సాకులు చెప్పి అర్లీ మార్నింగ్ ప్రేయర్స్ ఎగరగొట్టేవాళ్ళు, చర్చి ఎగరగొట్టేవాళ్ళు, వాళ్ళంతా ఎవరు? కర్రవి కూడా ఉంటాయి. కర్రవి 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 కాలిపోతాయి. తట్టుకోలేవు, నిలబడలేవు, శ్రమలకు నిలబడలేవు. కర్రవి ఉంటాయి. తర్వాత
మంటివి కూడా ఉంటాయి. చెప్పేదానికి కొంచెం బాగుండదు కానీ పాతకాలంలో పాతకాలంలో మంటి పాత్రలు కొన్ని ఉంటాయన్నమాట. దేనికి వాడేవాళ్ళు తెలుసా? ఓల్డ్ పీపుల్ దగ్గి గల్ల వస్తే వేసేదానికి మంటి పాత్ర వాడుతుంటారు. ఉమ్మి వేసేదానికి, గల్లలు వేసేదానికి మంటి పాత్రలు వాడుతూ ఉంటారనమాట. ఘనతకు ఘనహీనతకు, ఘనత నిమిత్తమైన పాత్రలు, ఘనహీనత అవి కూడా కావాలి. అవి కూడా కావాలి. అందుకే అందరు ఉన్నారు, అన్ని రకాల విశ్వాసులు ఉన్నారు. హల్లెలూయా, 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 గ్లోరీ టు గాడ్. సో గొప్ప ఇంటిలో వెండి బంగారు మాత్రమే కాక, వెండి బంగారు సపరేట్, మిగిలినవి ఘనహీనతకు వాడేవి. కర్రలు ఏం చేస్తామండి? పాతకాలంలో పొయ్యిలో పెడతాం, కాల్చేదానికి పెడతాం, వాడతాం అంతే. ఒకసారి వాడతాం అంతే, ఇంకా అయిపోయి. ఒకసారి వాడతాం, అయిపోయి. కొంతమంది అంతా కర్ర నుంచి పేపర్ ప్లేటు, పేపర్ ఎక్కడి నుంచి వచ్చింది? కర్ర నుంచే కదా వచ్చింది పేపర్ ప్లేట్ ఏం చేస్తాం? వాడతాం, పారేస్తాం. మట్టి పాత్రలు ఘనహీనతమైన పని. డస్ట్బిన్ చెత్త కుండి. దేవుని యొక్క రాజ్యంలో కొన్ని చెత్త కుండీలు కూడా ఉన్నాయి. కొన్ని ఉమ్మేసేదానికి మట్టి పాత్రలు ఉన్నాయి. మిరియాము మోషే గురించి మాట్లాడితే దేవుడు ఏం చెప్పాడు? ఏం ట్రీట్మెంట్ అన్నాడు? ఉమ్మి వేయమన్నాడు. తూ అని మూయమన్నాడు మిరియాము ముఖం మీద. ఏం పాత్రలు తెలుసా ఇవన్నీ కూడా? ఊరికే వాళ్ళని విమర్శించుకుంటా, వీళ్ళని విమర్శించుకుంటా, సోషల్ మీడియాలో అంతా డిబేట్లు చేసుకుంటా విమర్శించుకుంటుంటారు కదా. అన్ని ఘనహీనత నిమిత్తమైన పాత్రలు. మీరు చూస్తున్నారు, నేను ప్రాఫెసీ చెప్తున్నా. ఐఎమ్ అన్ అపోజల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అపోస్తలుని, ప్రవక్తను, పాస్టర్ను చెప్తున్నాను నేను. సోషల్ మీడియాలో ఇప్పుడంతా కూడా న్యూసెన్స్ రేపుతూ, ఏమండి వాళ్ళని కామెంట్ చేస్తూ, వీళ్ళని కామెంట్ చేస్తూ ఉన్నారు కదా. చూస్తూ ఉన్నాను, మీరు చూస్తున్నాను, వాళ్ళు కనపడరు. యూ విల్ సీ దెమ్ నో మోర్. పేపర్ ప్లేట్ వాడినట్టు అట్లా వాడేసి దేవుడు అలా పాడేస్తాడు. కొన్నిసార్లు విమర్శకులు కూడా అవసరమే, కొంతవరకు వాడుకుంటాడు, వాళ్ళని కూడా వాడుకుంటాడు. ఎవడి మూర్ఖత్వానైనా వాడుకొని దేవుడు తన పని తాను జరిగించుకుంటాడు, తన చిత్తాన్ని ఆయన నెరవేర్చుకుంటాడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. సో కర్రలాగా ఉండకూడదు, మట్టి పాత్రలాగా ఉండకూడదు. ఘనతకు ఘనహీనతకు నేను ఒకటే, ప్రభువా నేను ఘనమైన పాత్రగా ఉండాలి, ఘనహీనతకు నిమిత్తమైన పాత్ర ఉండగా నేను ఉండకూడదు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రత. ఎవరంట? ఎవడైనను. నువ్వు వెండి పాత్రవా, బంగారు పాత్రవా, కర్రవా, మంటి పాత్రవా అనేది నీవు డిసైడ్ చేసుకుంటావు. నువ్వు ఏ పాత్రలాగా ఉండాలనుకుంటావో అది నీవు డిసైడ్ చేసుకోవాలి. నిన్ను నీవు ప్రత్యేకించుకుంటే, నిన్ను నీవు శాంక్టిఫై చేసుకుంటే, నిన్ను నీవు క్లీన్గా పెట్టుకుంటే, నీవు అపవిత్రపరచుకోకుంటే, నీ కళ్ళను అపవిత్రపరచుకోకుంటే, నీ మనసును అపవిత్రపరచుకోకుంటే, నీ పెదవులను, నీ నోటిని, నీ నాలుకను అపవిత్రపరచుకోకుంటే ఏం చేస్తున్నావు తెలుసా? నీవు ఘనత నిమిత్తమైన పాత్రలాగా, ఒక వెండి పాత్రలాగా, బంగారు పాత్రలాగా దేవుని ముందు నిన్ను నీవు ప్రజెంట్ చేసుకుంటున్నావు. లార్డ్, ఐఎమ్ ఎ సిల్వర్ వెజల్, లార్డ్, ఐఎమ్ ఎ గోల్డెన్ వెజల్, ఐ డిడ్ నాట్ డిఫైల్ మై సెల్ఫ్, ఓ గాడ్, ఐ హ్యావ్ సపరేటెడ్ మై సెల్ఫ్, ఓ గాడ్. నన్ను నేను ప్రత్యేకించుకున్నాను గనుక నన్ను వాడుకో. మురికి పాత్రను దేవుడు ఎక్కువ కాలం వాడుకోడండి. మురికి పాత్రను దేవుడు ఎక్కువ కాలం వాడుకోడు. కొంతమంది మురికి పాత్రను కొంతకాలం వాడుకుంటాడు, దేవుడు టైం ఇస్తాడు ప్రతి ఒక్కరు కూడా, బట్ హీ విల్ నాట్ యూస్. తర్వాత ఏమవుతుంది? వాళ్ళ మూర్ఖత్వాన్ని, వాళ్ళ డిఫెక్ట్స్ను, వారి యొక్క పొరపాట్లను, వారి తప్పులను ఇతరుల జ్ఞానం నిమిత్తమై వాడుకుంటాడు దేవుడు. ఇతరుల జ్ఞానం నిమిత్తమై వాడుకుంటాడు. తెలివైన వాడు ఎవరో తెలుసా? వేరే వాళ్ళ పొరపాట్లను చూసి జ్ఞానం తెచ్చుకునేవాడు.
వేరే వాళ్ళ పొరపాట్లను చూసి పొరపాట్లు చేయకుండా జ్ఞానం తెచ్చుకునేవాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎవడైనను యూ కెన్ బి చేంజ్డ్ లైక్ ఎ గోల్డెన్ వెజల్, యూ కెన్ బి చేంజ్డ్ లైక్ ఎ సిల్వర్ వెజల్, ఆర్ యూ కెన్ రిమైన్ యాజ్ అ కర్రలాగా నిలిచిపోవచ్చు, మంటి పాత్రలాగా నిలిచిపోవచ్చు. ఉపవాసం ఉండమంటే ఉపవాసం ఉండలేరు, ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయలేరు, స్తుతులు ఏది చేయరనమాట. వీళ్ళు పేరుకు మాత్రం ఉంటారు. మన ఇళ్ళలో కొన్ని వస్తువులు ఉంటాయి, అలా పారేయలేం, అలా పెట్టుకోలేం, అలా పెట్టుకోలేం. పాట పాడాం కదా, నన్ను విసిరేయక సారెపై ఉంచావా. దేవుడు అనుకుంటాడు, సర్లే ఎందుకు ఏం పారేద్దాంలే, పెట్టుకుందాంలే, కనీసం బాత్రూంలోనే పెట్టుకుందాం, బాత్రూంలోనే వాడదాం, టాయిలెట్లోనే వాడదాం, లేకపోతే కాంపౌండ్లో బయటన్నా పెట్టుకుందాం. గోల్డెన్ వెజల్, సిల్వర్ వెజల్. హల్లెలూయా, 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 హల్లెలూయా. I desire that every one of you should be like golden vessel or silver vessel. యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైన, అంటే ఎవరిని వాడుకుంటాడు ఆయన? దేవా నన్ను వాడుకో కాదు, నిన్ను నువ్వు ప్రత్యేకించుకున్నావా? ఇతరులాగా కాదు. నీ టైం ఎట్లా వాడుతున్నావు, నీ సమయాన్ని ఎట్లా వాడుతున్నావు? అందరిలాగా నువ్వు వాడుతున్నావా సమయాన్ని? నీ సమయాన్ని ఎలా వాడుతున్నావు? నీ మాటలు ఎలా ఉన్నాయి? Glory to God. Hope I'm very clear. ఈ వాగ్దానములు మనకు ఉన్నవి కనుక మనం ప్రత్యేకించుకోవాలి. పరిశుద్ధతను ప్రేమించాలి. దేవుడు అసహించుకునే వాటిని అసహించుకోవాలి, దేవుడు ప్రేమించే వాటిని ప్రేమించాలి. చెప్దామా? ఐ హేట్ వాట్ గాడ్ హేట్స్, ఐ లవ్ వాట్ గాడ్ లవ్స్. దేవుడు ద్వేషించే వాటిని నేను ద్వేషిస్తున్నాను, దేవుడు ప్రేమించే వాటిని నేను ప్రేమిస్తున్నాను. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దిస్ ఈజ్ ద ఫౌండేషన్. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక మంచి పునాది. హల్లెలూయా, 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 హల్లెలూయా. జీసస్, యూజ్ మీ గాడ్. ఎందుకు దేవుడు కొంతమందిని చాలా గొప్పగా వాడుకుంటున్నాడు? తమను తాము ప్రత్యేకించుకున్నారండి వాళ్ళు. సమయం దొరికితే ప్రార్థనకి వెళ్తారు, సమయం దొరికితే ప్రార్థన గదిలోకి వెళ్తారు, సమయం దొరికితే బైబిల్ చదువుతారు, సమయం దొరికితే వాక్యం వింటారు. ప్రత్యేకించుకున్నారు, అందరిలాగా లేరు వాళ్ళు. దట్స్ వై గాడ్ యూజెస్ దెమ్. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రలాగా ఉండుటకు మనము తీర్మానం చేసుకోవాలి. వీటిలో చేరక తర్వాత ముందు భాగం చదవండి. అపవిత్రమైన వాటితో మనము చేరక మనల్ని మనం ప్రత్యేకించుకున్నప్పుడు దేవుడు ఐ విల్ యూజ్ దిస్ వెసల్ అంటాడు. ఘనత కొరకై వాడుకుంటానంటాడు. నా ప్రారంభ దినాల్లో నేనేం చెప్పావని తెలుసా? ముగిస్తున్నాను నేను. నా ప్రారంభ దినాల్లో ఏం చెప్పావని తెలుసా? ప్రభువా, నేను బయట కనపడకూడదు ప్రభువా, నేను తెర వెనుకుంటానయ్యా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నేను తెర వెనుక ఉంటాను ప్రభువా, బయటికి కనపడకూడదు ప్రభువా. యేసయ్యా, తెర వెనుక నన్ను వాడుకో ప్రభువా అని ప్రార్థన చేసేవాడిని. ఐ డోంట్ వాంట్ టు బీ సీన్. నేను ప్రజలకు కనపడాలని నేను కోరుకోవడం లేదు, మనుషులకు కనపడాలని నాకు అస్సలు కోరిక లేదు. నేను తెర వెనుక ఉంటా, 4 గోళ్ల మధ్య ఉంటాను ప్రభువా అని ప్రార్థన చేసేవాడిని. మనుషుల ముందుకు రావడం పెద్దగా నాకు ఇష్టం ఉండేది కాదు. బట్ దేవుడు తీసుకొని వచ్చాడు మనుషుల ముందుకి. గ్లోరీ టు గాడ్. సపరేట్ యువర్ సెల్ఫ్. ప్రత్యేకించుకోండి. అందరూ బాలలో పాల్గొంటారా?
ప్రతిరోజు బల్లలో పాల్గొనాలంటే ధైర్యం ఉండాలి, క్లీన్ లైఫ్ ఉండాలి. నీ బుద్ధి పుట్టినట్లు నీ నోటిని ఉపయోగిస్తా, కడుపులో చేదు పెట్టుకొని, ద్వేషం పెట్టుకొని, అపవిత్రమైన జీవితం జీవిస్తూ, విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తూ, నేను విశ్వాసిని అని చెప్పుకుంటూ, వీళ్ళు ఇలా జీవించేవారు బల్లలో పాల్గొనలేరు. వాళ్ళ మనస్సాక్షి వాళ్ళని గద్దిస్తుంది. దే కెనాట్ పార్టిసిపేట్ ఇన్ కమ్యూనియన్. అందుకే బల్లలో పాల్గొనాలంటే యూ షుడ్ హ్యావ్ ఎ క్లియర్ కాన్సెన్స్. ధైర్యం ఉండాలండి. ప్రతిరోజు బల్లలో పాల్గొనాలంటే, ఒక పాస్టర్ గారిని ఒకరు వచ్చి అడిగారు, పాస్టర్ గారు రోజు మా ఇంట్లో మేము బల్లలో పాల్గొనొచ్చా అన్నారు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద బ్రోకెన్ బాడీ. అంటే పాస్టర్ గారు ఏమన్నా తెలుసా, యూ క్యాన్ ప్రొవైడెడ్ యువర్ హోమ్ ఈజ్ క్లీన్. నీ ఇల్లు పరిశుద్ధంగా ఉంటే ప్రతిరోజు పాల్గొనొచ్చు. క్లీన్ లైఫ్. పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభును చూడలేడు. హల్లెలూయా. నీ కళ్ళు పరిశుద్ధంగా ఉన్నాయా? నీ మనసు పరిశుద్ధంగా ఉందా? నీ మాటలు పరిశుద్ధంగా ఉన్నాయా? సోషల్ మీడియాలో నువ్వు బ్రౌజ్ చేసేవి పరిశుద్ధంగా ఉన్నాయా? నీ చేతులు పరిశుద్ధంగా ఉన్నాయా? నీ బెడ్ పరిశుద్ధంగా ఉందా? నీ బెడ్రూమ్ పరిశుద్ధంగా ఉందా? నీ బాత్రూమ్ పరిశుద్ధంగా ఉందా? నీ ఇల్లు పరిశుద్ధంగా ఉందా? పరిశుద్ధంగా లేదు అంటే దయ్యాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకో. డీమన్స్ ఆర్ ఇన్ యువర్ హౌస్ ఇఫ్ యూ డోంట్ లీడ్ అ క్లీన్ లైఫ్. సో ద హోలీ స్పిరిట్ ఈస్ కాలింగ్ యూ. పిలుస్తున్నాడు దేవుడు. ప్రత్యేకించుకోండి, వచ్చేసేయండి. కమ్ అండ్ లీడ్ అ హోలీ లైఫ్. పరిశుద్ధమైన జీవితానికి దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. బల్లలో ప్రతిరోజు పాల్గొనాలంటే దమ్ము ఉండాలి. కరెక్ట్. హల్లెలూయా. యూ షుడ్ బి వెరీ కాన్ఫిడెంట్ కదా, that you are walking with the Lord. Thank you, Lord. Let's partake in communion. తండ్రి మీకు స్తోత్రం. ఈ రొట్టె మీ దేహముని, ఈ ద్రాక్షరసం మీ రక్తముని వేచిస్తున్నాం. We activate the blood covenant of Jesus. We belong to a superior covenant in the name of Jesus. We activate all the covenant blessings in the name of Jesus. ఈ రోజు కొరకని మీ చిత్తాన్ని పొందుకుంటున్నాం. ఈ రోజు కొరకని అపవాదిక చిత్తాన్ని యేసుక్రీస్తు వారి నామములో నేను సర్వనాశనం చేస్తున్నాను. కృపాక్షేమములు ఈ దినమంతా మా వెంట వచ్చునుగాక. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి పొందుకుంటున్నాం తండ్రి. ఆమెన్. Now we can eat the body of Christ and drink the blood of Jesus. I declare jubilee. ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావాలను, ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందుకొనవలను. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రైన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం చేరి ఉన్న మనకు అందరికీ, లైవ్లో వీక్షిస్తున్న ప్రియులకు, ఆడిచే కుటుంబంలో నాటబడిన ప్రతి ఒక్కరికి, వారి కుటుంబాలకు, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ, మన ముఖ్యంగా ఇశ్రాయేలులకు అందరికీ ఈ దినమంతయు తోడై ఉండును గాక. ఆమెన్. Praise Lord and God bless you. Hope you are blessed. Glory to God. Have a blessed and prosperous, glorious, fortunate and lucky day. God bless you. Praise Lord. Bye.